హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్ ఛానల్. ఆనపకాయ పెరుగు లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, మనం దాంట్లో నంచుకోవడానికి రెండు ఉంటాయి, ఒకటి వెజిటేరియన్ ఒకటి నాన్ వెజిటేరియన్ అని. వెజిటేరియన్ వచ్చేసి ఓర్మిరపకాయలండి. వాటిని ఎలా వేపుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు చూసినట్టు వీడియోలో ఒక పట్టకర లాంటిది తీసుకొని దాంతో తోక సైడ్ పట్టుకొని తొడిమి ఉంటుంది కదా, ఆ తొడని ఫస్ట్ వేపుకోవాలి. వేపుకొని మళ్ళీ మార్చుకొని చక్కగా వేడి వేడి నూనె మన ఓర్మిరపకాయ అంతా పోసుకుంటూ వెళ్ళాలండి. చాలామంది ఏం చేస్తారంటే మూకుడు పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో వేసేసి వేపేస్తారు. అలా అయితే మాడిపోయినట్టు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కానీ వేగవు, మాడిన టేస్ట్ వస్తాయి. సో అన్నీ అలా వేపుకున్నాం మేమైతే. సో అలా వేపుకోవాలి. మీరు చూసారు కదా, ఇలా వేపాము ఆయిల్లో. సో తర్వాత నాన్ వెజిటేరియన్ డిష్ వచ్చేసి ఎండి చేపలండి. ఇది ఎండబెడతాం కదా మనం మామూలుగా, ఉప్పు కారం వేసేసి తాడుకు కట్టి ఎండబెట్టి అవి స్టోర్ చేసుకుంటాము. సో ఆ ఎండి చేపలు ఈ కర్రీకి స్పెసిఫిక్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికి నేను, మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ ఉంటే అది తీసుకోండి, లేదంటే నార్మల్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఆ ఆయిల్లో ఫస్ట్ అయితే హాట్ వాటర్లో పెట్టి ఒకసారి ఆ వాటర్ నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కేసాక ఒకసారి వేసేసాను అన్నీ. వేగిపోయి మీరు చూపించినట్లు వేగాక తీసి పక్కన పెట్టుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినడమే. సో ఆనపకాయ పెరుగు కలుపుకొని ఇది వేగాక ఇలా వచ్చింది. సో దాన్ని అలా ముద్దలో పెట్టి మా వాడికి పెట్టాను. సో మా వాడు ఏమన్నాడో ఆ రియాక్షన్ ఎప్పుడు వదిలేస్తాను కదండి. చూడండి, వాడికి అసలే ఇది చాలా ఇష్టం. డ్రై ఫిష్ అంటూ ఉంటాడు, వినండి మీరే. సో తర్వాత ఓర్మిరపకాయతో పెట్టి తినరా అంటే నాకు డ్రై ఫిషే కావాలి అని అంటున్నాడు. సో సరే ఇది నేనే టేస్ట్ చేద్దామా అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఒకసారి పెడదామని చూస్తే వచ్చాడు. బట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అని అంటే చెప్పట్లేదు, ఎందుకంటే వాడికి డ్రై ఫిష్ అంటేనే చాలా ఇష్టం. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కుక్కర్.